నమస్తే భోజన ప్రియులారా. ఇవాళ స్పెషల్ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. అదే కోడి వేపుడు ఆంధ్ర స్పెషల్. ముందుగా ప్యాన్ పెట్టేసుకుని నూనె వేసేసుకోవాలి. 2-3 స్పూన్లు నూనె వేసుకున్నావా. నూనె వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా కోసుకొని 2 ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. వేసేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి అటు ఇటు తిప్పేసేయండి. మంచిగా మగ్గిపోవాలండి. ఉల్లిపాయ మంచిగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. వేసుకున్నారండి. పసుపు వేసుకున్నాక అటు ఇటు తిప్పేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేపుకోండి. వేపుకున్న తర్వాత కొంచెం 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. వేసుకొని అటు ఇటు తిప్పేసి మంచి కలర్ వచ్చేదాకా కడిగి పెట్టుకుని చికెన్ ముక్కల్ని దాంట్లో వేసేసుకొని తిప్పేసేయండి. అటు ఇటు తిప్పేసారా, తిప్పితేనే రుచి బాగుంటుందండి. అలా అని తిప్పారు, అదే పనిగా తిప్పితే ముక్క ఇరిగిపోద్ది. మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఈలోపు మనం ముద్ద తయారు చేసుకుందాం. అదేనండి మసాలా ముద్ద. గసాలు, చెక్క, లవంగాయ, ధనియాలు, కొబ్బరి ఇవన్నీ వేసేసి మెత్తని ముద్ద చేసుకుని పెట్టుకోవాలండి. పెట్టేసుకున్నాక ఇందాక మనకు చూసాం కదండి కూర, మళ్ళీ ఒకసారి మూత తీసి చూసేద్దాం. ఏగుతుందండి బాగా. ఏగాక కొంచెం ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేసేసుకున్నాక కూర టేస్ట్ అంటే మనకి రుచికి తగ్గట్టు వేసేసుకోవాలండి. మరి ఎక్కువ వేసేసుకోకూడదు. అటు ఇటు తిప్పేసి వేపేసుకోండి. వేపేసుకున్నాక చాలా బాగుంటుందండి వాసన అయితే. ఇందాక మనం ముద్ద పెట్టుకున్నాం కదండి మిక్సీలో, ఆ ముద్ద అంతా దీంట్లో వేసేయాలండి. మసాలా ముద్ద వేసినాక మూత పెట్టి మగ్గనిచ్చేసండి 10 నిమిషాలు. తర్వాత తీసేసి మసాలా నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీళ్ళు పోసేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గబెట్టేసుకోండి. ఇప్పుడు ఉంటుందండి అసలైన టేస్ట్. ఈ ఫ్లేవర్లు అన్నీ పడతాయండి. మళ్ళీ మూత తీసాక కారం వేసుకోండి. 2-3 స్పూన్లు కారం వేసేసుకోండి. మీరు ఎంత కారం తింటే అంత వేసేసుకోండి. కానీ ఈ రోజుల్లో కారం ఉప్పు తక్కువ తింటేనే ఆరోగ్యానికి మంచిదండి. చూసారు కదా, వేడి వేడిగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. అదేనండి కోడి ఇప్పుడు రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని అలా మూతట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గబెట్టేసేయండి. ఇప్పుడు ఉంటుందండి. అబ్బా, ఆ రుచే వేరండి. మన ఆంధ్ర స్పెషల్ కోడే. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.